నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. దమ్ముంటే పట్టుకో గవర్నమెంట్, పట్టుకుంటే వదిలేస్తా బెట్టింగ్ యాప్ అన్నట్టుగా ఉంది. ఇప్పుడు మన దగ్గర నమోదవుతున్నటువంటి కేసులు, జరుగుతున్నటువంటి విచారణలు చూస్తే ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమకి ఇది రాను రాను అంటుకుంటున్నటువంటి జాడ్యంగా మారిపోతుంది. గతంలో టికెట్ల వ్యవహారంలో ఒక ఘర్షణ చూసాం. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో డ్రగ్స్ ఎఫెక్ట్ ఇండస్ట్రీని పెద్ద దెబ్బ కొట్టింది. ఇప్పుడు బెట్టింగ్ యాప్ల వ్యవహారం కుదిపేస్తున్నటువంటి పరిస్థితి. 25 మంది సినిమా సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పైన కేసు నమోదైంది. ఒక్కొక్కరుగా పిలిచి విచారణ జరుపుతున్నారు. అయితే సినిమా సెలబ్రిటీల్లో టాప్ క్లాస్ పీపుల్ కూడా ఉండడం ఆసక్తికరంగా మారింది. నిజంగా వాళ్ళకి తెలియక ఈ పని చేశారా, తెలిసినా డబ్బు వస్తుంది కాబట్టి లొంగిపోయారా? విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏ చర్చ జరిగినా కానీ ఇండస్ట్రీకి అంటుకుంటే అది హైలైట్ అయింది, పతాక శీర్షిక అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఏకంగా 6 సినిమా సెలబ్రిటీస్ పేర్లు ఆ లిస్ట్లో వచ్చేసినాయి. బెట్టింగ్ యాప్ నిన్న మొన్నటి వరకు ఏంటంటే ఎవరో ఇన్ఫ్లుయెన్సర్స్ చిన్న వాళ్ళు అనుకున్నారు. ఇవన్నీ వరుసగా కేసు నమోదైంది అనగానే ఒక అటెన్షన్ వచ్చేసి అసలు ఏం జరిగింది, వీళ్ళకి తెలియకుండా జరిగిందా లేదా ఇది లీగల్ బిజినెస్ అనే దబాయింపు కూడా జరుగుతుంది. అప్పుడు లీగల్ బిజినెస్ అని చెప్పి వీళ్ళందరూ రంగంలో దిగారా? ఎప్పుడైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విజయ వార్తలు, విశేషాలు, ఆనందమైనటువంటి విషయాలు, హ్యాపీ న్యూస్, గుడ్ న్యూస్, ఇలాంటి వాటి గురించి మాట్లాడటానికి మాత్రమే ఆసక్తి చూపించేటువంటి నాబోటి సినిమా వ్యక్తి ఇలాంటి వాటి మీద, ఇలాంటి సంఘటనల మీద, సందర్భాల మీద వ్యాఖ్యానించవలసి రావటం అంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పుడుద్దన్న సామెతలాగా ఉంది మా పరిస్థితి. ఏం చెప్పాలి, ఎలా సమర్థించుకోవాలి, మాట్లాడితే సమర్థించుకున్నా ఉంటారు. నిజంగా జరిగింది మాత్రం మరి చట్టరీత్యా చట్టం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఈ చేసినటువంటి నేరాలు, దీంట్లో ఈ ఆరోపణల్లో చట్టపరమైనటువంటిది అంట, చట్ట పరిధిలోకి వచ్చేటువంటి అంట అనేటువంటిది మనం విశ్లేషించుకొని చూడాలి. రేపు పొద్దున పోలీస్ యాక్షన్ అనేటువంటిది ఎలా ఉండబోతుందో, నిజంగా వీటిలో నేరస్తులుగా నిరూపించబడతారా లేదనేటువంటిది వీ హ్యావ్ టు వెయిట్. ఇట్స్ టూ ఎర్లీ టు డిస్కస్ అబౌట్. అయితే ఏది ఏమైనప్పటికీ కూడాను ఒక నెగిటివ్ యాంగిల్లో, నెగిటివ్ సందర్భంలో ఇంతమంది సినీ ప్రముఖుల పేర్లు బయటికి రావడం అనేటువంటి ఇండస్ట్రీకి చాలా బాధాకరమైన. ఒకటి నెగిటివ్, ఇండస్ట్రీలో నెగిటివ్ అనే యాంగిల్ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, ఇవన్నీ కూడా కరెక్టే, అది కూడా ఒప్పుకుందాము. కానీ ఇంకొక యాంగిల్లో ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఈ పరీ మ్యాచ్ అనేటువంటి యాడ్ రానా దగ్గుపాటి ఏదో ఈరోజు ఈ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి చేయట్లా, ఏడాదిన్నర క్రితం నుంచి నడుస్తుంది. అలానే విజయ్ దేవరకొండ చేసినటువంటి యాడ్స్ ఏం సీక్రెట్గా షేర్ చేయాల, వాళ్ళు బహుశా ఓపెన్ ప్లాట్ఫామ్స్లోనే డిస్ప్లే చేశారు, కొన్ని టీవీ ఛానల్స్లో కూడా క్యారీ చేశారేమో, థియేటర్స్లో వాటిలో కూడా వేసారేమో. అది ఇంత బహిరంగంగా జరుగుతున్నప్పుడు జనం ఇల్లీగల్ బిజినెస్ అయితే అనుకోరు. మరి సంవత్సరాల కాలంలో ఏం జరిగింది? వ్యవస్థలు కన్ను మూసుకున్నాయా, లేదంటే అసలు ఇది మనకి ఎందుకు లేని పట్టించుకోలేదా? ఎవరో ఒక అతను ఫిర్యాదు ఇచ్చాడు కాబట్టి ఈరోజు ఇది ఇల్లీగల్ అనే విషయం తెలిసిందా? పోలీసులకైతే తెలుస్తుంది కదా. ఇళ్లలోనో ఎక్కడో పండగలకి ప్యాకాటాడితే ఇళ్లలో రైడ్లు జరుగుతాయి కదా. మరి ఇదంతా బహిరంగంగా ప్రమోషన్ జరిగినప్పుడు ఎందుకు ఎవరు యాక్షన్ తీసుకోలేదు? దేనికి జరిగితే అనేది, ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయంటే ఈ చట్టాల పట్ల కానీ వస్తున్నటువంటి కొత్త నేరాలు, కొత్తటువంటి సైబర్ సంబంధమైనటువంటి వీటి మీద టెక్నాలజీ ఓరియంటెడ్ క్రైమ్స్ అనేటువంటి జరుగుతుంటే వాటి మీద పూర్తి స్థాయి అవగాహన ఇటు ప్రజల్లోనూ లేదు, అటు పోలీసుల్లోనూ లేదు. ఏ సెక్షన్ కింద కేసులు నమోదు చేయడానికి కొట్టుకున్నారు. ఇప్పుడు పెట్టిన సెక్షన్స్ అన్నీ కూడాను హౌ మచ్ దే ఆర్ అప్లికబుల్, ఎంతవరకు అప్లికబుల్, ఎంతవరకు వీళ్ళని చేస్తారనేటువంటి దాని మీద, ఆ సెక్షన్స్ ప్రకారం వీళ్ళని ఎంతవరకు శిక్షార్లు అనేటువంటి దాని మీద ఎవరికీ అవగాహన లేదు. ఎందుకంటే ఇది రోజుకు టెక్నాలజీ ఓరియంటెడ్గా పుట్టుకొస్తున్నటువంటి విషయాలు కాబట్టి వీటి మీద ఇది లేదు, అవగాహన లోపమే ఎక్కువ కనుక్కోవాలి తప్ప నిజమైన నేర ప్రవృత్తిని వీళ్ళందరూ చేశారనేటువంటిది కరెక్ట్ కాదు. అది ఇక దొరికింది కదా సందని చెప్పేసి సినిమా వాళ్ళ మీద బురద జల్లేసి దొరికింది, సినిమా వాళ్ళంతా నేరస్తు, సినిమా వాళ్ళందరూ డబ్బు కోసం ఏమైనా చేస్తారనే స్థాయి వ్యాఖ్యానాలు సోషల్ మీడియాలో రావటం అనేది సినిమా ఇండస్ట్రీ చేసుకున్న దౌర్భాగ్యం. అది కూడా సినిమా వాళ్ళందరూ కాదు, కొంతమంది సినిమా వాళ్ళు, అవి కూడా కొన్ని ప్రముఖమైనటువంటి ఓపెన్గా పబ్లిక్లో చేసినటువంటి వీటిలోనే ప్రముఖులు ఉన్నారు. మిగతా కొన్ని బెట్టింగ్ యాడ్స్లో ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్స్. విజయ్ దేవరకొండ టీమ్ అని ఒక సర్క్యులేషన్లో ఉంది, ఒక ఎక్స్ప్లెనేషన్. అవునవును, అది లీగల్ యాప్, ఆయన ఇల్లీగల్ బిజినెస్కి ప్రమోట్ చేయలేదు, లీగల్ యాప్, లీగల్గా వచ్చారు, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అన్న తర్వాతే మేము బ్రాండ్ అంబాసిడర్గా చేసాము అంటే అది కొంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ వాటికి రియాక్ట్ అవ్వాల్సిన వ్యవస్థలు రియాక్ట్ కాలేదు, ఎవరో ఫిర్యాదు చేస్తే రియాక్షన్ అనేది మొదలైంది. సో అసలు వీటికి ఉన్న రెగ్యులేషన్ కానీ, వీటిపైన ఇండస్ట్రీలో ఒక అవగాహన కానీ, ఇండస్ట్రీ దీన్ని ప్రత్యేకంగా మానిటర్ చేసి స్క్రూటినీ చేసే పరిస్థితి ఉంది. ఏ యాక్టర్కి ఆ యాక్టర్ పర్సనల్గా
వాళ్ళకి వచ్చే బ్రాండింగ్ని బట్టి యాడ్స్ చేసుకుంటూ పోతారు. సో ఇప్పుడు ఇంత దుమారంగా అయిన తర్వాత ఇండస్ట్రీలో రియాక్షన్ ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు పరిశ్రమ? ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్తగా ఇదొక కొత్త అనుభవం అండి. ఇప్పుడు కొత్తగా కరోనా అనేటువంటిది వచ్చిందాక కరోనా తాలూకు తీవ్రత కానీ కరోనా తాలూకు పరిణామాలు కానీ ఎవడదు. ఇది ఒక కరోనా లాంటిది. ఇది ఒక టెక్నాలజీ పరంగా డెవలప్ అయినటువంటి ఒక దుష్పరిణామంలో ఆ పరిణామాల్లో ఒకనొక పరిణామంగానే తీసుకోవాలి తప్ప దీన్ని సినిమా వాళ్ళందరూ అర్జెంటుగా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి మేము అందరం రెడీగా ఉన్నాం మీరు వచ్చేయండి అనేటువంటి పరిస్థితుల్లో ఆ మైండ్ సెట్లో ఎవరు లేరు అక్కడ. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే యాక్చువల్గా ఈ తాలూకు తీవ్రత కానీ వీటిల్లో ఇంత నేర ఇల్లీగల్ యాక్టివిటీ ఉందనేటువంటి అవగాహన లేకపోవటం అనేటువంటిది మెయిన్. ఇప్పుడు జరిగింది కదా, ఈ ముందు ఎవరు కూడాను వీటిని ప్రమోట్ చేయటం కానీ వీటి ద్వారా డబ్బు సంపాదించుకోవడం కానీ జరగదు. అవి అట్రాక్షన్స్ వాళ్ళు వీటిలో ఉన్నటువంటి చట్ట పరిధిలోకి వచ్చేటువంటి అంశాలు ఏంటో చట్టానికి సంకల్పిత చర్యలు అసంకల్పిత చర్యలు అన్నట్టుగా ఇది సంకల్పితంగా చేసినటువంటిది అయితే కాదు. అసంకల్పితంగా తెలియకుండాను చట్టాల పట్ల అవగాహన లేకపోవటం పట్ల, అసలు చట్టాలే లేకపోవటం పట్ల మనం బిఎన్ఎస్ అనేటువంటిది ఎప్పుడో కొంచెం బ్రిటిష్ వాళ్ళ టైంలో వచ్చినటువంటిది ఇండియన్ పీనల్ కోడ్ అనేటువంటి తర్వాత బిఎన్ఎస్గా మారింది, అది వేరే విషయం. మారినప్పటికీ కూడా వాటిలో ఉన్నటువంటి సెక్షన్స్ కానీ వాటి తాలూకు తీవ్రత కానీ వాటి తాలూకు ఇవన్నీ లేవు కదా. అవి లేని రోజు అంటే జస్ట్ ఆస్కింగ్, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా కానీ జస్ట్ ఆస్కింగ్ అని చెప్పారు ప్రకాష్ రాజ్ గారు అందరి మీద విరుచుకుపడ్డారు. మనం కూడా జస్ట్ ఆస్కింగ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వరకు ఎవరిని వదిలిపెట్టరు. ప్లస్ ఆయన చేసే సేవా కార్యక్రమాలు అవన్నీ కూడా ఆయన చేస్తారు, అది దానికి తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. అంత క్లియర్గా ప్రతిదాన్ని ప్రశ్నించే ప్రకాష్ రాజ్ గారు ఇప్పటివరకు ఎందుకు మౌనం వహించారు? ఈ పాటికి ఏదో ఒక ట్వీట్ ఏదో ఒకటి వదిలి ఉండాలి కదా. వదలాలి. దీని మీద వచ్చినప్పుడు వెంటనే తన పేరు ఎప్పుడైతే బయటకు వచ్చిందో వెంటనే తను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది, అవుతాడని అనుకుందాం మనం. ఇది వాళ్ళ పరిణామం కదా ఇమీడియట్ గా దానికి చాలా ఫాస్ట్ గా రియాక్ట్ గంటలు చాలు కదా ఆయన. ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ఒక బెట్టింగ్ యాప్ లోనో యాక్ట్ చేయటం వల్ల తనకు వచ్చేటువంటి రెమ్యునరేషన్ ఎంత. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఆవిర్భావ సభ పెట్టి ఇంకా జనం కూడా ఇంటికి పోయి ఉంటారు, వెంటనే ట్వీట్ చేశారు. మరి ఇప్పుడు డైరెక్ట్ గా నువ్వు ప్రమోట్ చేస్తున్నావు బాబు ఈ యాడ్స్ అని చెప్పని ఆ యాడ్స్ కి సంబంధించిన ఇమేజెస్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. సెక్షన్స్ లో ఆయన సెకండ్ పేరే ఆయనది ఉంది. ఇప్పుడు వాళ్ళు ఫైల్ చేసిన కంప్లైంట్ లో సెకండ్ పేరే ఆయనది ఉంది. మరి రియాక్ట్ అవ్వాలి కదా ఆయన. అవ్వాలి కదా. జస్ట్ ఆస్కింగ్ మిస్టర్ ప్రకాష్ రాజ్, త్వరగా అంటే రియాక్ట్ అవ్వండి మీరు. మీడియా ఇది ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నటువంటి మాట, ఇది కాదంటే లేదు. ఎందుకంటే తన మీద తను చేసినటువంటి సోషల్ యాక్టివిటీస్ కానీ తను చేసినటువంటి సోషల్ సర్వీస్ కానీ తను చాలా విషయాల్లో ఇప్పుడు ఎందుకంటే ఈ బెట్టింగ్ యాక్ట్లో చేయటం వల్ల తనకు వచ్చేటువంటి రెమ్యునరేషన్ కానీ తను సంపాదించిన డబ్బు ఎంత అయిందో అన్నికి కొన్ని వందల రెట్లు తను ఎన్నెన్నో సందర్భాల్లో సోషల్ కాజ్ కోసం ఖర్చు చేసినటువంటి వ్యక్తి. డబ్బు అనేటువంటి దాన్ని నీలప్రాయంగా ఖర్చు చేసేటువంటి వ్యక్తి అతను. డబ్బును ఎప్పుడూ కేర్ చేసేటువంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి డబ్బు కోసం పాల్పడి చేశాడు అనేటువంటి దానికంటే కూడాను వీటి పట్ల అవగాహన లేకపోవటం వల్ల చేసినటువంటిదే. అవగాహన లేదనే విషయాన్ని అర్జెంటుగా ఒప్పుకో మిస్టర్ ప్రకాష్. ఒప్పుకోవడం కాదు, ఇప్పుడు విష్ణుప్రియ అన్ని వెళ్ళి ఎంక్వైరీ చేశారు. ఒక్క వీడియో చేస్తే 90,000 రూపాయలు వస్తున్నాయని చెప్పని బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్. 90,000 నుంచి ₹1,00,000 అనుకుందాం అని ఒక వీడియో చేస్తే. ఒక వీడియోకి వస్తాను, ఒక వీడియో ఎంతసేపు చేస్తారు వీళ్ళు? జస్ట్ ఫోన్ ముందర పెట్టుకున్నా కెమెరా ముందర పెట్టుకున్నా 2 నిమిషాలు మాట్లాడతారు, 1 నిమిషం ఎడిట్ చేసి వేస్తారు, అంతే కదా. అంటే మనీ కాబట్టి వాటి స్థాయిలకు పూర్తిగా మనకు తెలియదు అసలు నిజంగా ఈ యాప్స్ అనేటువంటి బెట్టింగ్స్ యాప్స్ ఏంటో. వాటిలో ఎప్పుడన్నా పార్టిసిపేట్ చేస్తున్నో వాటిలో ఎప్పుడన్నా మనం ఏమైనా బెట్టింగ్లు కడితేనో తెలిసింది తప్ప పూర్తి స్థాయి అవగాహన మనకు లేదు. అంటే అది మొత్తానికి అది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ. ప్రమోషన్ అనేది ఒక ఫ్యాక్టర్. ఇప్పుడు ఆడి తెలుసుకోవాల్సినటువంటి అనుభవంతోనే అన్ని వస్తాయంటే కష్టం. ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు పలానా మ్యాచ్, ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంటే పలానా పరి మ్యాచ్ ఆడండి మీకు ఇంకా రన్స్గా ఉంటుందని చెప్తూ పోయారు వీళ్ళు. సో ఆ రన్స్ అనేది వీళ్ళు ఎంజాయ్ చేసి ఆస్వాదించి చెప్పారా, లేదంటే వాళ్ళు ఇచ్చే డబ్బులకి ఆశపడి చెప్పారు? ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. తప్పు జరిగి ఉంటే చెప్పాలి కదా. మరి ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వకుండా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇప్పుడు అసోసియేషన్స్ ఉన్నాయి, ఫిలిం ఛాంబర్ వీళ్ళు ఏదో ఒక రియాక్షన్ ఇచ్చినట్టు ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వాలి కదా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వెంటనే దీని మీద ఆర్టిస్టులే నట్లే ఉన్నారు అందులో. మరి వాళ్ళు రియాక్ట్ అవ్వాలి, అవుతారు. మరి ఇవాళ రేపటి అవ్వక తప్పదు. అది పోలీస్ యాక్షన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. దానికి సరైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తాము తప్పు చేసినట్లయితే మేము తెలియక చేసాం, ఇది ఉద్దేశపూర్వకంగా కాదు
అనేటువంటి ఒక సమాధానము, ఒక వివరణ, ఒక సంజాయిషి అనేటువంటిది ఇవ్వాల్సిన అవసరం అయితే మాత్రం గ్యారంటీగా ఉంది, ప్రతి ఒక్కళ్ళకి ఉంది. మాకు ఏదో కేసులు పెట్టారు మా మీద, అయ్యేలా పొలిటికల్ కోణం ఉంది కదా, ఇప్పుడు శ్యామల పేరు రాగానే పొలిటికల్ యాంగిల్ ఉంది కాబట్టి కక్ష సాధింపు అనే అవకాశాలు కూడా అవుతున్నాయి. మరి అమ్మాయి మీద అయితే ఒక్కదాని మీద కక్ష సాధింపు, మరి మిగతా వాళ్ళందరి మీద కక్ష సాధింప, అదేం కాదు. ఇది మొత్తం ప్రతి ఒక్కరు కూడాను ఎస్ ఉద్దేశపూర్వకంగా మేము చేయలేదు, దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ డన్ వితౌట్ అవర్ నాలెడ్జ్. ఈ చట్టాల పట్ల అనేటువంటిది తప్పు తెలిసేసినా తప్పే, తెలియక చేసినా తప్పే అనేటువంటిది ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తూ ఇది జరిగింది, మాకు ఇంక తెలియక చేశాం కాబట్టి ఇక ముందు ఎలాంటి జరగవు అనేటువంటి ఒక హామీపూర్వకమైనటువంటి సంజాయిషి ఇవ్వాల్సిన బాధ్యత, అవసరము ఎంతైనా ఉంది. అది ఇస్తారని ఆశిద్దాం అంతే తప్ప. లేదంటే వీళ్ళు ఇంకొక యాంగిల్లో కూడా ఆలోచిస్తున్నారని అనుకోవచ్చా? ఏమన్నా తెలంగాణ గవర్నమెంట్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది, టిక్కెట్ల తొక్కిసలాట తర్వాత, డ్రగ్స్ వ్యవహారం తర్వాత ఇదో కొత్త అస్త్రం విసిరింది మా మీద, ఏమన్నా భయపడుతున్నారా? బయటికి రాకుండా మాట్లాడుకుంటున్నారు. ఏమైనా సంబంధం ఈ కక్ష సాధింపు ఏమైనా కనిపిస్తుంది గవర్నమెంట్ సవాల్ విసురుతున్నట్టుగా అనిపిస్తుంది. అసలు ఆ విషయానికి దీనికి సంబంధం లేదు. ఇట్ ఈస్ ఆల్ టుగెదర్ ఒక అనుకోకుండా వచ్చి పడినటువంటి వెలుగులోకి వచ్చినటువంటి ఒక ఉదంతం మాత్రమే ఇది, అంతే తప్ప దానికి ఉన్న గతంలో ఇండస్ట్రీకి మీద తీసుకున్న చర్యలకి, లేకపోతే ఇండస్ట్రీకి ప్రభుత్వానికి ఉన్న రిలేషన్స్ని క్వశ్చన్ చేసేటువంటి అంశం అయితే కానే కాదు. ఇది ఒక ఇల్లీగల్ యాక్టివిటీలోకి లీగల్గా తెలియక తెలిసినటువంటి ఇదే తప్ప ఉద్దేశపూర్వకంగా మేము చట్టానికి వ్యతిరేకంగా చేస్తాము, చట్టానికి ఏదో గంజాయి స్మగ్లింగ్, చాలా విషయాలు జరుగుతున్నాయి, నేరాలు అనేటువంటి రకరకాలుగా జరుగుతాయి. ఇది నేరం అని కూడా తెలియదు, దీని తాలూకు తీవ్రత ఇదని కూడా తెలియదు. ఇంత తీవ్రమైన నేరం ఇది. తెలంగాణలో బెట్టింగ్ యాప్ల వల్లనే గత 5 ఏళ్లలో 1000 మంది వరకు చచ్చిపోయారు. చాలా దురదృష్టకరం. అది దాని తాలూకు ప్రభావం. చిన్న సింగిల్ కాలం న్యూస్ ఐటమ్ వస్తే దాని గురించి రియాక్ట్ అయ్యే ప్రకాష్ రాజ్ గారు, మరి ఈ వార్తలు 1000 మంది బెట్టింగ్ యాప్ లో బలయ్యారు అనేటువంటి విషయం ఎప్పుడు న్యూస్ తప్పకుండా రియాక్ట్ అవ్వాలి ప్రకాష్ రాజ్. ఇది నిజమైతే దీని వెనకాల ఉన్నటువంటిది ఇదేంటి? ఎస్, అందరినీ జస్ట్ ఆస్కింగ్ అని అడుగుతున్నప్పుడు జస్ట్ ఆస్కింగ్ అనేటువంటిది తనకు కూడా వర్తిస్తుంది, తను కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలా సమాధానం చెప్పకుండా తప్పించుకునేటువంటి వ్యక్తి అయితే కాదని నేను నమ్ముతున్నాను. చెప్తాడేమో పక్క ప్రకాష్ రాజే కాదు, మిగతా వాళ్ళు కూడాను, రాణా దగ్గుపాటి కానీ, లక్ష్మీ మంచు కానీ, మిగతా వాళ్ళు ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరూ కూడాను దే హ్యావ్ టు గివ్ ఏ క్లియర్ క్లారిఫికేషన్ దట్ వీ డింట్ డూ ఇట్ ఇంటెన్షనల్లీ అని చెప్పగలగాలి. మాకు తెలియదు అని చెప్పగలగాలి. దీనివల్ల డబ్బులు కూడా రిటర్న్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అఫ్ కోర్స్ అది వాట్ ఎవర్ ద లా డిమాండ్స్, చట్టం ఏదైతే డిమాండ్ చేస్తుందో అది శిక్షార్హం అయితే శిక్షకే కావాలి, దాని మీద పెనాల్టీలు వేస్తే ఆ పెనాల్టీలు కట్టాలి. ఎలాంటి ఇది తీసుకుంటుందో చట్టం అనేటువంటి దానికి దే హ్యావ్ టు ఒబే ద లా, దే హ్యావ్ టు అబైడ్ బై ద లా. సినిమా వాళ్ళు యాడ్ చేసే ముందు వ్యాపార ప్రకటనలు కానీ వీటిల్లో కానీ కేవలం ఈ యాప్స్ విషయంలోనే కాకుండా వ్యాపార ప్రకటనల విషయంలో కూడాను దే నీడ్ టు బి అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని సంస్థలు అర్ధరాత్రికి మూసేసిపోతూ ఉంటే వాటి తాలూకు ప్రభావం వాళ్ళ మీద కూడా, సుమా మీద కూడా కేసు పెట్టడం జరిగింది. వాటి తాలూకు ప్రభావం ఎందుకంటే చాలా చిన్న విషయాలకు దుమారాలు లేపేసి ఒకప్పుడు చిరంజీవి గారు థమ్సప్ యాడ్లో యాక్ట్ చేస్తే ఆయన మీద విపరీతమైనటువంటి విమర్శలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజున కొన్ని వీటికి కూడా పాన్ మసాలా లాంటి వాటి రకరకాల మహేష్ బాబు గారు ఏదో యాడ్ వచ్చింది, పాన్ మసాలా పాన్ మహల్ అనేది ఎంత ఉంటుంది, వాటి తాలూకు ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, వాటి ప్రభావం చాలా ఉంటుంది. ఒక కూల్ డ్రింక్ మీద చేసిన దానికే అంత విమర్శలు వచ్చినప్పుడు మనం చేసేటువంటి యాడ్స్ కూడా ఏ విధంగా ఉంటున్నాయి, ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు నేను సిగరెట్ తాగితే నా అభిమానులందరూ కూడా దానికి బానిసలు అవుతారు కాబట్టి నేను సిగరెట్ తాగను, మందు తాగను అని చెప్పి ఎంజీఆర్ లాంటి ఒక గ్రేట్ యాక్టర్, నిజంగా ఆయన ఇంపాక్ట్ అంత తీవ్రంగా ఉండేది తమిళనాడులో ఆయన మీద, అలాంటి ఒక ఆరాధ్య తారల మీద. కాబట్టి ఈ యాడ్స్లో విషయంలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడాను అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. దానివల్ల మీద వచ్చే మీరు సంపాదించే డబ్బు కంటే సమాజానికి జరిగే నష్టం ఎక్కువ ఉంటుంది ఎంత అనేటువంటి యాంగిల్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ బెట్టింగ్ యాప్సే కావచ్చు, యాడ్సే కావచ్చు, ఇంకా రకరకాల ఏవైనా సరే బ్రాండ్స్ అంటే లీగల్ ఇల్లీగల్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ కంటే కూడా నైతికత అనైతికత అనే ఆలోచించాల్సిన అవసరం, బాధ్యత సినిమా వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే వాళ్ళే స్ట్రాంగెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ. ఇది బెట్టింగ్ యాప్స్ పైన కూడా పోలీసులు జరిపేటువంటి విచారణలో ఇంకెవరెవరు యాడ్ అవుతారో చూద్దాము. అలానే ఇండస్ట్రీ వైపు నుంచి ఈ పేర్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు
తక్షణం స్పందిస్తారని చెప్పి ఆశిద్దాం. ఏదైనా కానీ బెట్టింగ్ యాప్స్ ఏదైనా ఈజీగా వచ్చేటువంటి మనీ ఖచ్చితంగా మీ కొంప కూల్చేటువంటి వ్యవహారాలతో ముడిపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఒక్కరు లాభపడినటువంటి సందర్భం కనిపిస్తే వేల మంది, లక్షల మంది నాశనం అయిపోయేటువంటి పరిస్థితులు ఇందులో ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.